మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ సమ్మర్లో ఎక్కడికో ఒకటి ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే రైట్ ప్లేస్కి రాంగ్ టైంలో వెళ్ళడం. అవును, నిజమే. ఫర్ ఎగ్జాంపుల్ కేరళ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కాకపోతే సమ్మర్లో అంత బాగుండదు అనమాట. ఒక ప్లేస్కి మనం ఎంతో ప్లాన్ వేసుకొని ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళిన తర్వాత మన ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవ్వలేదనుకోండి, చాలా డిసప్పాయింట్ అవుతాం. ఎస్పెషల్లీ వెరీ రేర్గా ట్రావెల్ చేసే వాళ్ళైతే ఇంకా డిసప్పాయింట్ అవుతారనమాట. అలా కాకుండా ఏ ప్లేస్ అయితే ఈ సమ్మర్లో బెస్ట్ ఎక్స్ప్లోర్ చేయడానికి, బడ్జెట్లో వెళ్ళాలంటే ఏ ఆప్షన్స్ ఉన్నాయి, సౌత్ ఇండియాలో బెస్ట్ ఆప్షన్స్ ఏంటి సమ్మర్లో ఎక్స్ప్లోర్ చేయడానికి, ఇన్ కేస్ మీరు నార్త్ ఇండియా ప్లాన్ చేస్తూ ఉంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, పూర్తి వివరాలు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. దానికంటే ముందు వీడియోనైతే లైక్ చేయండి. దానికి ఎటువంటి అమౌంట్ అయితే యూట్యూబ్ ఛార్జ్ చేయదు. మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే అంత ఎక్కువ మందికి యూట్యూబ్ అనేది ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. అలా మనకేందంటే కాస్త ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడైతే వన్ బై వన్ క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి, ఇన్ కేస్ మీరు బడ్జెట్లో మన సౌత్ ఇండియాలోనే ఒక కూల్ ప్లేస్లో స్పెండ్ చేయాలనుకుంటా ఉంటే ఊటీ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. టెంపరేచర్స్ మన ప్లేసెస్ నుంచి కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటాయి. ఈవినింగ్ 4 తర్వాత అయితే చాలా కూల్గా ఉంటుందన్నమాట. మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకోండి, ఒక మంచి రిసార్ట్ తీసుకోండి, చాలా బాగా టైం స్పెండ్ చేయవచ్చు. నేను ఆల్రెడీ ఊటీ మీద చాలా వీడియోస్ చేస్తున్నాను. అక్కడ క్లియర్గా మీకు సమ్మర్లో ఊటీ ఎలా ఉంటుంది, వింటర్లో ఊటీ ఎలా ఉంటుంది, విజువల్స్ అన్నీ కూడా చూడొచ్చు అనమాట. అండ్ మన తెలుగు స్టేట్స్ నుంచి మనం ఊటీకి వెళ్ళడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వయా మైసూరు. ఈ రూట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక 1 డే ఎక్స్ట్రా పెట్టుకోండి మైసూర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. అలాగే సెకండ్ రూట్ ఏంటంటే వయా కోయంబత్తూరు. ఈ రూట్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఒక 1 డే ఎక్స్ట్రా పెట్టుకోండి, ఎందుకంటే మీరు కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్ ఉంది కదా, అది కూడా ఎక్స్ప్లోర్ చేయవచ్చు. థర్డ్ ఆప్షన్ ఏంటంటే మెట్టుపాలెంకి వెళ్ళి అక్కడి నుంచి టాయ్ డ్రైవ్ తీసుకుని ఉడగమండలం అంటే ఊటీ వరకు వెళ్ళడము. ఇది ఆల్మోస్ట్ ఒక 5 hours ఉంటుంది టాయ్ ట్రైన్ జర్నీ. కాకపోతే టికెట్స్ అంత ఈజీగా దొరకవు. ఇన్ కేస్ దొరికితే కంపల్సరీ తీసుకోండి, చాలా బాగుంటుంది జర్నీ. దాని మీద కూడా నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. అక్కడ మీరు చూడొచ్చు ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్పేసి. అది ఊటీ గురించి. సెకండ్ ప్లేస్ వచ్చేసి కొడైకెనాల్. కొడైకెనాల్ కూడా మీకు ఊటీ లాగా చాలా కూల్గా ఉంటుందన్నమాట. సేమ్ వే మీరు ఎదరు ఊటీ ఆర్ కొడైకెనాల్ సెలెక్ట్ చేసుకోండి. రెండిట్లో ఏది బెస్టా అంటే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఊటీనే బెస్ట్ అంటాను. అలా కాకుండా కూల్గా అన్ని ప్లేసెస్ ఒకేలా ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. లేదు రెండు ఎక్స్ప్లోర్ చేస్తారు చాలామంది, అలా అయితే చేయకండి. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఊటీ ఎలా ఉందో కొడైకెనాల్ అలా ఉంటుంది. అలాంటప్పుడు మీరు రెండు ఎక్స్ప్లోర్ చేయడం వేస్ట్ అనమాట. దానికన్నా మైసూరు, బందిపూర్ ఫారెస్ట్ లేదంటే కోయంబత్తూరు ఇలా ఆప్షన్ పెట్టుకోండి. కొడైకెనాల్, ఊటీనో ఏదో ఒకటి ఎక్స్ప్లోర్ చేసి. అండ్ ఇంకోటి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, సమ్మర్లో చాలా క్రౌడ్ ఉంటుంది. సో మీరేంటంటే హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని 10కి 11కి స్టార్ట్ చేస్తా అంటే ఇబ్బంది అనమాట. ఎర్లీ మార్నింగ్ అలా మీ ట్రిప్ని అయితే స్టార్ట్ చేయండి. అది ఊటీ కొడైకెనాల్ గురించి. నెక్స్ట్ వచ్చేసి కేరళలో ఉన్న మున్నార్ అనమాట. మున్నార్ కూడా చాలా కూల్గా ఉంటుంది. కాకపోతే సమ్మర్లో మార్చ్, ఏప్రిల్, మేలో మున్నార్ కన్నా కూడా ఊటీ కొడైకెనాలే కాస్త చల్లగా ఉంటుంది. మున్నార్కి సముద్ర తీర ప్రాంతం దగ్గరలో ఉంటుంది కదా, అందుకు మీరు ఎక్స్పెక్ట్ చేసినంత చల్లగా ఉండదు. కాకపోతే నా సజెషన్ ఏంటంటే కేరళకి ఎవరైతే ఫస్ట్ టైం వెళ్తున్నారో వాళ్ళు ఈ మార్చ్ ఈ మంత్స్లో వెళ్ళకండి, డిసెంబరు ఆ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది. నేను కేరళ గురించి కూడా చాలా వీడియోస్ చేస్తున్నాను, అక్కడ మీరు చూడొచ్చు. లేదు మాకు ఆప్షన్ లేదు అనుకుంటే థర్డ్ ఆప్షన్గా మున్నార్ పెట్టుకోండి. ఊటీ, కొడైకెనాల్, మున్నార్ ఈ 3 ప్లేసెస్ బెస్ట్ అనమాట. కూల్ హిల్ స్టేషన్స్ మనకి సౌత్ ఇండియాలో సమ్మర్లో ఎక్స్ప్లోర్ చేయడానికి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కేరళలో ఉన్న అలప్పి. చాలా వేడి ఉంటుంది. ఇన్ కేస్ మీరు బోట్ హౌస్లో స్టే చేయాలనుకుంటే ఇది అస్సలు రికమెండెడ్ కాదు. సమ్మర్లో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట వేడి. మీరు జస్ట్ ఆ బ్యాక్ వాటర్స్లో వ్యూస్ ఎంజాయ్ చేసి వస్తామంటే వెళ్ళండి, నేనైతే రికమెండ్ చేయను సమ్మర్లో. అండ్ తర్వాత వచ్చేసి కొచ్చి, వర్కల, త్రివేంద్రం ఇవన్నీ కూడా సముద్ర తీర ప్రాంతాలు కదా, చాలా ఎక్కువ ఉంటుంది ఎండ. నేనైతే రికమెండ్ చేయను అనమాట. కేరళ బేసిక్గా నేను అందుకే స్టార్టింగ్లో చెప్పింది, మీరు సెప్టెంబర్ నుంచి జనవరి వరకు చాలా బాగుంటుంది ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి. ఆప్షన్ లేదనుకుంటే వెళ్ళండి, బట్ ఎండకైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఏంటంటే వయానాడ్ ఉంది, కూర్గ్ ఉంది, చిక్మంగళూరు ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు జనవరి వరకు బాగుంటాయి, కానీ జనవరి తర్వాత అంత బాగుండవు. మీకు చాలామంది టూర్ ప్యాకేజెస్ ఆఫర్ చేస్తూ ఉంటారు, కానీ వెళ్ళకండి. మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళడానికి
అక్కడ ఉన్న క్లైమేట్కి మ్యాచ్ అవ్వదన్నమాట. అక్కడ కూడా ఎండ ఉంటుంది, ఉక్కబోస్తుంది, ఎందుకు వచ్చామరా అనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు ఫ్యామిలీతో వెళ్ళినా పిల్లలతో వెళ్ళినా ఇంకా ఇబ్బంది పడతారు. ఆ కూర్గ్ అయితే నేను 2 సార్లు వెళ్ళాను, కానీ నాకు ఆ మంచి సీజన్ అంటే ఆగస్ట్ ఆ టైంలోనే పెద్ద నచ్చలేదు. ఇంకా సమ్మర్లో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సో నేనైతే ఈ ప్లేసెస్ని రికమెండ్ చేయను. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మీకు క్రౌడ్ చాలా తక్కువ ఉండాలి అనుకుంటే ఇండియాలో అండమాన్ బెస్ట్ అనమాట. సముద్ర తీర ప్రాంతం సమ్మర్లో ఏం బాగుంటుందిరా మీకు అనిపించవచ్చు. కాస్త ఎండ ఉంటుంది కానీ మన సైడ్ ఎండలతో పోల్చుకుంటే పెద్ద ఏం కాదు అది. అక్కడ చెట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి, అందుకే పెద్ద ఉక్క కూడా అనిపించదు అనమాట. నేను లాస్ట్ ఇయర్ ఏప్రిల్లోనే వెళ్ళాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. బెస్ట్ థింగ్ ఏంటంటే చాలా తక్కువ ఉంటుంది క్రౌడ్. అండ్ చెన్నై నుంచి మీకు జస్ట్ 5,000 to 6,000 టికెట్స్ కూడా వచ్చేస్తాయి. మీకు లక్షద్వీప్ కూడా బాగుంటుంది కానీ ఫ్లైట్ టికెట్స్ టూ మచ్ ఉంటాయి. సో అందుకు నేను అండమాన్ అయితే రికమెండ్ చేస్తాను ఏప్రిల్ మంత్లో. ఆ తర్వాత ఉన్న ఆప్షన్స్ ఏంటంటే మనకి గోవా అనమాట. కాకపోతే రెగ్యులర్గా ఎక్స్ప్లోర్ చేసినట్టు కాదనమాట. ఒక మంచి రిసార్ట్ తీసుకొని స్విమ్మింగ్ పూల్ ఇలా ఉండేది మీకు బడ్జెట్లోనే దొరికేస్తాయి, ఆఫ్ సీజన్ కాబట్టి. అక్కడ ఏంటంటే డే మొత్తం కూడా రిసార్ట్లో ఉండి ఈవినింగ్ టైము లేదంటే ఎర్లీ మార్నింగ్ టైము బీచ్ దగ్గర క్రౌడ్ ఉండదు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ సౌత్ గోవా. కాకపోతే ఎండ్ ఉంటుంది మీకు. దానికి ఆప్షన్ ఏంటంటే మంచి రిసార్ట్స్ ఉంటాయి, వేరే ప్లేస్లో అన్ని రిసార్ట్స్ ఉండవు, బడ్జెట్లోనే వస్తాయి. సో డే అంతా కూడా మీరు రిసార్ట్లో స్టే చేయండి. ఈవినింగ్ టైం మార్నింగ్ టైము బీచ్ దగ్గర ప్లెజెంట్గా చాలా బాగుంటుంది అనమాట. అలా కాకుండా పొద్దున ఒక బీచ్, మధ్యాహ్నం ఒక బీచ్, ఈవినింగ్ ఒక బీచ్ అంటే వరస్ట్గా ఉంటుంది గోవా సమ్మర్లో. అండ్ పాండిచేరి కూడా అయితే రికమెండెడ్ కాదు సమ్మర్లో. ఫిబ్రవరి వరకు బాగుంటుంది, ఫిబ్రవరిలోనే చాలా ఎక్కువ ఉంటుంది ఎండ. సో సమ్మర్లో అయితే అవాయిడ్ చేయండి. గోకర్ణ కూడా మీకు ఏంటంటే మొత్తం బీచెస్ ఏరియా బాగుంటుంది. కాకపోతే ఈ సముద్ర తీర ప్రాంతంలో మీకు తెలిసిందే కదా, ఉక్కు ఎక్కువ ఉంటుంది. ఇందా చెప్పినట్టు మీరు డే టైంలో రిసార్ట్లో స్పెండ్ చేసి, గోకర్ణలో కూడా రిసార్ట్స్ ఉంటాయన్నమాట. ఈవినింగ్ టైము బీచ్ దగ్గర, మార్నింగ్ టైము బీచ్ దగ్గర. అంటే ఎవరైతే ఎక్కువ తిరగకుండా ప్లెజెంట్గా టైం స్పెండ్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ గోకర్ణ, సౌత్ గోవా అనేది బెస్ట్ ఆప్షను. లేదు ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఈ బీచెస్ ఏరియా అయితే అవాయిడ్ చేయండి. నెక్స్ట్ అరకు, మారేడుమిల్లి. ఇవేంటంటే మంచి సీజన్లో వ్యూస్ బాగుంటాయి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైంలో. కానీ అటువంటి టైంలోనే మన గవర్నమెంట్ ఏంటంటే అంత పట్టించుకోదు, మెయింటెనెన్స్ వరస్ట్ ఉంటుంది. అటువంటిది మీరు సమ్మర్లో అనుకోండి, ఆ వ్యూస్ బాగుండవు, మెయింటెనెన్స్ బాగుండదు, ఫుడ్ కూడా అసలు ఏం బాగుంటుంది అనమాట. మీరు ఎక్కడో నుంచి వైజాగ్ కాస్త లాంగే ఉంటుంది కదా, ఈ రాయలసీమ లేదంటే నెల్లూరు, ఒంగోలు నుంచి వెళ్ళే వాళ్ళకి ఈ వైజాగ్ కానీ అరకు కానీ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, టైం వేస్ట్. దానికంటే కూడా మనం ఊటీ, కొడైకెనాల్ వెళ్ళడం బెస్ట్ అనమాట. సో ఇది సౌత్ ఇండియాలో ఉన్న మేజర్ టూరిస్ట్ ప్లేసెస్. ఇన్ కేస్ మీరు నార్త్ ఇండియా ప్లాన్ చేస్తూ ఉంటే మనాలి అనేది బెస్ట్ ఆప్షను. ఒక 3 nights మినిమం ఉండాలి, కాకపోతే మీకు ట్రావెల్కి ఎక్కువ టైం పడుతుంది. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది, మనాలిలో కూడా చాలా క్రౌడ్ ఉంటుందన్నమాట, ఊటీలో, కొడైకెనాల్ లాగే. సో మీరు దాన్ని బట్టి ట్రిప్ ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు డైరెక్ట్ మనాలి వెళ్లకుండా నార్త్ ఇండియా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి అనుకున్నప్పుడు ఆగ్రా, షిమ్లా, ఆ తర్వాత మనాలి, కసోల్ ఇలా ప్లాన్ చేసుకోండి. ఇవన్నీ కూడా నార్త్ ఇండియాలో ఒకే బెల్ట్లో మీరు ఎక్స్ప్లోర్ చేసి రావచ్చు. స్నో అయితే ఎక్స్పెక్ట్ చేయకండి 100%. మీకు కొన్ని ప్లేసెస్లో ఉంటుంది, సిసు ఇటువంటి ప్లేసెస్లో అనమాట, రోహతాంగ్ పాస్ ప్రతి చోట ఉండదు మీకు సమ్మర్లో. సో మీరు కేవలం స్నో కోసం వెళ్తూ ఉంటే సమ్మర్ అనేది రైట్ టైం కాదు. మీకు మార్చ్ వరకే ఉంటుంది మ్యాక్సిమం స్నో, ఆ తర్వాత ఉండదన్నమాట. కంపల్సరీ నేను స్నో చూడాల్సిందే సమ్మర్లో అనుకుంటే మీరు రోహతాంగ్ పాస్ దగ్గర ఉంటుంది, లేదంటే కాశ్మీర్కి వెళ్ళండి. కాశ్మీర్లో కూడా మీకు మంచిగా స్నో ఉంటుంది. అక్కడ కూడా ఏంటంటే క్రౌడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ కాశ్మీర్కి మన తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళడానికి, తెలుగు స్టేట్స్ నుంచే కాదు, ఈవెన్ మీరు ఢిల్లీ నుంచి వెళ్ళడానికి కూడా ఫ్లైట్ టికెట్స్ ఒకసారి చెక్ చేయండి, చాలా హై ఉంటాయి ప్రైసెస్. ఎందుకంటే చాలా డిమాండ్ సమ్మర్లో కాశ్మీర్కి. ఆల్మోస్ట్ 12,000 13,000 ఉంటుంది హైదరాబాద్ నుంచి అయితే. అంత అమౌంట్ పెట్టుకొని ఒకరికి రాను పోను ఫ్లైట్ టికెట్స్ అరౌండ్ 25,000 అవుతుంది, వేస్ట్. దానికన్నా మంచి ఒక ఫారిన్ కంట్రీకి వెళ్ళొచ్చు. ఇది నార్త్ ఇండియన్ టూరిస్ట్ ప్లేసెస్ గురించి. ఇంకా నార్త్ ఈస్ట్ గురించి మాట్లాడుకుంటే నేనైతే పెద్ద ఎక్స్ప్లోర్ చేయలేదు. ఎక్స్ప్లోర్ చేయకుండా నేను ఆ ప్లేసెస్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు వరకు నేను చెప్పిన ప్రతి ప్లేస్ని నేనైతే క్లియర్గా ఎక్స్ప్లోర్ చేసి మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈవెన్ ఫుల్ టూర్ ప్లాన్ కానీ, ఇన్ కేస్ మీరు ట్రిప్ ప్లాన్ చేసుకుంటా ఉంటే, లేదు ఆ ప్లేస్ ఎలా ఉంటుందో ముందే మీరు విజువల్ చూడాలనుకున్నా కూడా మన ఛానల్లో ఉంటాయి, చూసి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, అక్కడ టెక్స్ట్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.